బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరు గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని ఫైర్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయినట్లు తెలుస్తుంది. మరికొందరికి గాయాలైనట్లు తెలుస్తుంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని ఫైర్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయినట్లు తెలుస్తోంది. మరికొందరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని ఫైర్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. कैसी दुकान है कैसी दुकान है
कैसी दुकान है अन्ना 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 दुकान है చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5గురు చనిపోయినట్లు తెలుస్తుంది. మరికొందరికి గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. భవనంలో చిక్కుకున్న మరికొందరిని ఫైర్ సిబ్బంది రక్షించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. చార్మినార్ పరిధిలోని గుల్జార్ హౌస్ లో ఘోర అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే 5గురు మరణించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ లో మంటల అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తా ఉంది. దీని అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇంతవరకు ఏమైనా అప్డేట్ ఉంది అక్కడ నుంచి? హైదరాబాద్ లోని చార్మినార్ సమీప ప్రాంతంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మీర్ చౌక్ గుల్జార్ హౌస్ సమీపంలో ఉన్న భవనంలో కూడా మంటలు చెలరేగడంతో కూడా 8 మంది మృతి చెందినట్టు కూడా ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అయితే ఇంకా మరో 16 మంది గాయాల పాలవగా వారిని హాస్పిటల్కి అయితే తరలించారు. అయితే గాయాల పాలన మాత్రం ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్డీఓ ఆసుపత్రికి, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదరాబాద్ క్షతగాత్రులను అయితే తరలించారు. అయితే మృతుల్లో ఇటు మహిళలు, అదేవిధంగా ఇటు చిన్నారులు కూడా ఉన్న పరిస్థితి ఉంది. అయితే అకస్మాత్తుగా సంభవించడంతో కూడా ఈ మృతులు చేరుకున్నారు. అక్కడ క్షతగాత్రులు పరిశీలించారు. ప్రమాదం జరిగిన ఆ వివరాలను కూడా ఆరా తీస్తున్నారు, ఏ విధంగా ప్రమాదం జరిగిందని. అయితే ఈ ఏదైతే ఫైర్ సిబ్బంది, ఫైర్ ఫైటర్స్ అక్కడికి చేరుకొని అక్కడ సహాయక చర్యలు అయితే ప్రస్తుతం అయితే చేపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మృతులు ఇంకా కొంతమంది అంటే తీవ్ర గాయాలైన వాళ్ళని హాస్పిటల్ తరలించారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో కూడా మరికొద్దిసేపట్లో కూడా హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏదైనా సరే ఘోర ప్రమాదం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక్కసారి 8 మంది చనిపోవడం అనేది ఘోర ప్రమాదం. ఎందుకంటే ఈ 2 రోజుల క్రితం, గత 2 రోజుల క్రితం కూడా హైదరాబాద్ అబ్దుల్గంజ్ లో కూడా జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం జరిగింది భారీగా. ఇటీవల అగ్ని ప్రమాదాలు మాత్రం హైదరాబాద్ లో చోటు చేసుకుంటున్నాయని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా ఎలాంటి అంటే చర్యలు చేపట్టకపోవడం అనేది కూడా ఈ ప్రమాదాలకు దారితీస్తుంది. అదేవిధంగా ఇక్కడికి అధికారులు అయితే చేరుకొని దానికి సంబంధించి అయితే అంటే ఏ విధంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనేది దాని మీద మాత్రం ఆరా తీస్తున్నారు, దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అయితే దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ అని చెప్పేసి తెలుస్తుంది. కానీ పూర్తి వివరాలు మాత్రం అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. అక్కడ అగ్నిమాపక సిబ్బంది ఎవరైతే ఉన్నారో అక్కడ మంటలు ఆపే ప్రయత్నంలో ఎటువంటి ఆటంకాలు లేకుండా అక్కడ ఏర్పాట్లు ఉన్నాయా? అక్కడ పరిస్థితి ఏంది? అసలు ప్రధాన కారణం ఏమంటున్నారు? అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, ఫైటర్స్ అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకుని అక్కడ సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. భారీ క్రెయిన్స్ సహాయంతో కూడా సహాయక చర్యలు అయితే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఈ షార్ట్ సర్క్యూట్ అంటే నైట్ తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్టు కూడా భావిస్తున్నారు. అయితే ఒక్కసారి నిద్రమత్తులో ఉండడంతో కూడా ఈ మృతుల సంఖ్య పెరిగిందని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు నిద్రావస్థలో ఉన్న నేపథ్యంలో కూడా ఒకేసారి మంటలు చెర్రేయడంతో కూడా మరి ఎటు వెళ్లాలో తెలియక ఈ మంటల్లో చిక్కుకొని మృతి చెందినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఇంకా పూర్తి వివరాలు అయితే ఇంకా అధికారులు అయితే వెల్లడించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో కూడా ప్రాథమికంగా మాత్రం షార్ట్ సర్క్యూట్ అని కూడా తెలుస్తున్నప్పటికీ కూడా పూర్తి సమాచారం అయితే అధికారులు వెల్లడిస్తారని చెప్పొచ్చు. రైట్, ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.